ప్రభునందు మౌనము వహించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము వహించే మనకై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన దేవా, స్తోత్రం జీవులైన దేవా, స్తోత్రం అయ్యా. మమ్మల్ని సమర్పించి ప్రార్థిస్తాం దేవా. స్తోత్రం. ఒక రోజు కూడా ఏసయ్యా మాకు మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఒక రోజు కూడా ఇచ్చినకి వందనాలు అయ్యా. తండ్రి వందనాలు. నిశ్చితానుసారం మిమ్మల్ని నడిపించింది అయ్యా ఏసయ్యా. స్తోత్రం. ఈ రోజు వరకు ఏసయ్యా ఆశీర్వాదం నడిపించిన మీ ప్రేమ కోసం వందనాలు అయ్యా ఏసయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు వేసిన మేలు కోసం వందనాలు అయ్యా తండ్రి. ఈ సన్నిధిని సమర్పిస్తామయ్యా. నడిపించి మిమ్మల్ని మొత్తం కార్యం మమ్మల్ని మాలో జరిపించి మేము ప్రార్థిస్తామయ్యా. స్తోత్రం. దర్శితుడా అందరితో సమర్పిస్తామయ్యా. బలపరిచింది మీ అభిషేకంతో కొందరిచి వాడుకొని ప్రార్థిస్తామయ్యా తండ్రి. స్తోత్రం. మరి పిల్లలతో కుటుంబంతో ఆదుకోండి అయ్యా. అవసరమైన అన్ని కార్యాలు జరిపించి మేము ప్రార్థిస్తామయ్యా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దర్శితుడా అందరితో సమర్పిస్తామయ్యా. అవసరాలన్నీ సేరిన దేవుడయ్యా, అక్కర్లు ఎరిగిన దేవుడు కాబట్టి వందనాలయ్యా తండ్రి. స్తోత్రం స్తోత్రం. అన్ని మీసన్ని సమర్పిస్తాము ఏసయ్యా. అన్ని మాకు మేము ఇంకా వేసిన వాళ్ళు అడుగుతాం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వారమైన మమ్ము నీవు ఎంతగానో ప్రేమించావో, అంచెలంచెలుగా హెచ్చించి నన్ను ఎంతగానో జీవించావో. ఏ పాటి వారమైన మమ్ము నీవు ఎంతగానో ప్రేమించావో, అంచెలంచెలుగా హెచ్చించి నన్ను ఎంతగానో జీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవు ఎంతగానో బలపరిచావు. క్రిస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవు ఎంతగానో బలపరిచావు. క్రిస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. థ్యాంక్ యూ దిస్ థ్యాంక్ యూ దేవ స్తోత్రం. అన్ని ఆరాధన యేసునామములో తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసయ్యా తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాలం మనం కలిసి జీవం కలిగిన దేవుని మహిమపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే ఉదయకాలం ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిను బట్టి దేవుని స్తుతిస్తున్నా. మీకు అందరికీ వందనాలు. దేవుడు అది ఇంకా దీవించినాక ప్రియులారా, దేవుడు మనల్ని అందరినీ కూడా క్రిస్తులోనికి జీవం కలిగిన దేవుడు మనల్ని తీసుకొని వచ్చిన కాబట్టి ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా మనం ఎంతగా ఆనందించాలి. కానీ చాలాసారి మనం ఆనందించడం లేదేమో. మనం ఆనందించాలి. దేవుని కుమారుగా కుమార్తెగా ప్రియులారా మనం ఆనందించాలి. దేవుని బిడ్డలుగా మనం ఆనందించాలి. కాబట్టి ప్రియులారా, గొప్ప ఆశీర్వాదం జీవం కలిగిన దేవుడు అనమాట, సృష్టికర్త అయిన దేవుడు అనమాట. దానికంటే గొప్పది ఏమీ లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆదికాండములో ప్రియులారా మనం చూడవచ్చు. ఆదికాండములో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు నరిని నిర్మించిన తర్వాత, ఆదామును నిర్మించిన తర్వాత, ఆదాముకు ప్రియులారా మనం తోడుగుండేది దేవుడు మాత్రం అనమాట. మనం చూడవచ్చు, దేవుడు మాత్రం. ఒకప్పుడు మనం చూసినట్లయితే హవ్వ కూడా లేదు, తనకు పిల్లలు లేదు, తన భార్య లేదు. కానీ జీవం కలిగిన దేవుడు ఉన్నామన్నమాట. జీవం కలిగిన దేవుడు ఉన్నాం. ఇప్పుడు ప్రియులారా మనకు మనం అర్థం చేసుకోవాలి, ఎవరు ఉన్నాం మనకు ఇప్పుడు. స్తోత్రం. అది జీవం కలిగిన దేవుడు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవలైన కొత్త జన్మించిన ప్రియులారా మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడు ఉన్నామన్నమాట. అది చాలా గొప్ప ఆశీర్వాదం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటి మనం గ్రహించిన వారు ఉండే దుఃఖం, నిరాశ, బాధ నుండి బయటపడుతుంది. కాబట్టి సాతాను అబద్ధాలు మన దేశ వినోద్దు. నీవు ఓడిపోయిన వ్యక్తి అని అలాంటి స్వరాలు దేశి క్రిస్తులో వచ్చిన నీవు మనసులో ధ్యానించుకోవద్దనమాట. కొందరు చెప్తారేమో నీవు ఓడిపోయిన వ్యక్తి అని, క్రిస్తువుని కలిగిన తర్వాత కూడా. కాబట్టి క్రిస్తువులో ఉన్న నీవు జయించిన వ్యక్తి అనమాట. క్రిస్తువులో ఓటం లేదనమాట, ఓన్లీ జయమనమాట. మొదటి ఆదాములో మనం చూడవచ్చు, మొదటి ఆదాం ఓడిపోయింది, కరెక్ట్. కానీ కడపటి ఆదాం యేసు క్రీస్తులో మనకు ఇటర్నల్ విక్టరీ అనమాట, నిత్యమైన జయం అనమాట, ఓటం లేదు. ఇప్పుడు క్రిస్తువును కలిగిన నువ్వు ఓడిపోయినట్టు దయచేసి అనుకోవద్దనమాట, ఆలోచన చేయవద్దు. అలాంటి స్వరం కూడా కొందరు అంటే నువ్వు వినబడుతుందేమో, కానీ దాన్ని రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఇన్ క్రైస్ట్
క్రిస్తువులో ఉన్న ప్రియులారా, మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడొచ్చు. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఊరేగించు జయంతో నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామన్నమాట. మనం చెల్లించాలి. క్రీస్తువును కలిగిన ప్రియులారా, మనం జీవం గల దేవుని స్తుతించేవారు ఉండాలి, ఆరాధించేవారు ఉండాలి. చాలా సరే మనం భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఆలోచన వేసుకొని ఓడిపోయినట్టు ఆలోచన చేస్తున్నారు. కాదు ప్రియులారా, ఇప్పుడు క్రిస్తువును కలిగి ఉన్న నీవు జయించిన వ్యక్తి అన్నమాట, ఓడిపోయిన వ్యక్తి కాదు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు జయం మన జయం అన్నమాట. యేసుక్రీస్తు కల్వరి శిలువలో జయం పొందే అది ఎవరి కోసం? మన కోసమే, మీ కొరకు అన్నమాట, నా కొరకు, మన అందరి కొరకు అన్నమాట, మానవులు అందరి కొరకు అన్నమాట. ఇప్పుడు మానవులందరూ జయం పొందాలని జీవం గల దేవుడు, సృష్టికర్త దేవుడు కోరేయాలన్నమాట. అందుకొరకే ప్రియులారా, యేసుక్రీస్తు తన మరణం ద్వారా గొప్ప జయం పొందామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు జయం మన జయమే. ఇది మన హృదయం అంగీకరించాలి. హల్లెలూయా, ఇది మనం అంగీకరించాలి. కాబట్టి జయం ఓటం ప్రియులారా, మనం చూసినట్లయితే మనుషులు రకరకాల విధంగా దాన్ని చెప్తారని. కొందరు చెప్తారేమో పెళ్లి కాలేదండి అది ఓడిపోయినట్టని, కొందరు పిల్లలు పుట్టలేదండి అది ఓడిపోయినట్టని కొందరు చెప్తారు. అందరు కాదు, కొందరు చెప్తారేమో. కొందరు ఎగ్జామ్లో మంచి సర్టిఫికేట్ రాలేదంటే ఓడిపోయినట్టు చెప్తారేమో. ఇంకా కొందరు మనం చూసిన మంచి జాబు దొరకలేదంటే ఓడిపోయినట్టు చెప్తారేమో. ఇప్పుడు ఇట్లా ఇదంతా బేళ్లు భూ సంబంధమైన విషయాలు అనమాట. ఒకటి ప్రాముఖ్యమైన విషయం పరిలాగా మనం అర్థం చేసుకోవాలి. జీవం కలిగిన దేవునితో నీవు కనెక్ట్ గా ఉందా లేదా? జీవం కలిగిన దేవునితో నీవు సంబంధం కలిగి ఉన్నామా లేదా? సోదర్, ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇది లేదంటే మిగిలినది అన్ని ఉన్నా కానీ దేవుని యొక్క దృష్టిలో జీరో లెక్కనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూడవచ్చు, చాలా మంది రెస్టారెంట్ లేని అనుభవంలో పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి ఆస్తిబాస సంపాదించుకొని కోట్లు ఆస్తి కలిగి ఉన్నవారిను చూసుకొని మనం ఏం చెప్తారు, వారందరం గొప్ప జయం పొందంటూ చెప్తారు. కానీ అసలు వారు అసలైన జయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అదే నిత్య జీవన్, అదే పాపక్షమాపణ, అదే రక్షణ అనమాట. గ్రేట్ సాల్వేషన్ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రక్షణ చాలా, అది చిన్న విషయం కాదు, అది చాలా గొప్పది అనమాట. గ్రేట్ సాల్వేషన్ అనమాట. కాబట్టి గ్రేట్ సాల్వేషన్ దాన్ని మనం గొప్పగా చూడాలి, గొప్పగా చూడాలి అనమాట. చాలా గొప్పగా చూడాలి అనమాట. ఎందుకంటే గొప్ప దేవుడు ఇచ్చిన రక్షణ చాలా గొప్పది అనమాట. ఇంకా ప్రియులారా, కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు, తండ్రైన దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాం. కాబట్టి కుమారుని ఇవ్వడానికి తండ్రి వెనుక ఉండలేదన్నమాట. చూడండి, కుమారుని కంటే ఇంకా గొప్పది తండ్రికి ఏమీ లేదు. కాబట్టి గొప్ప తన కుమారుని తండ్రైన దేవుడు ప్రేమతో ఉచితంగా మనకందరకు ఇచ్చిన తండ్రి తప్పకుండా మిగిలినది కూడా మనకు తప్పకుండా ఇస్తాడు. కానీ చాలా మంది ప్రియులారా మనం చూసినట్లయితే భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనం చూసినట్లయితే మనుషులు చాలా మంది చూసినట్లయితే నాకొద్దు అని, ఇంకా నా సమయం రాలేదని అలాగే రకరకాల విధమైన ఆలోచన చేసుకొని వారు పక్కపడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేస్తున్నారు, భూ సంబంధమైన చాలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని మనకి ఇచ్చేస్తాం. ఆ కుమారుడు చిన్న చిన్న ఆశీర్వాదాలు తప్పకుండా ఇస్తారు. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మట్టుకు ఈ మనుషులే దాన్ని పక్క పెడతారనమాట. నాకు ఇప్పుడు వద్దు అని మీరు విన్నారా లేదా? చాలా మంది చెప్తారు, నాకు ఇప్పుడు ఇది వద్దు అంటే వద్దు అంతే. తర్వాత దాని గురించి బాధపడతారు, దేవుడు నాకు ఇవ్వలేదని. కాబట్టి ప్రియులారా భూ సంబంధమైన ఆశీర్వాదాలు, కాబట్టి గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు క్రిస్తుని మనకు అనుగ్రహించాం. క్రిస్తుతో పాటు సమస్తం తండ్రి జీవగల దేవుడు తప్పకుండా ఇస్తాడు. చాలా మట్టుకు ఈ మనుషులే దాన్ని వద్దు అని, లేదంటే దాన్ని నిర్లక్ష్యం చేసుకొని దాన్ని విలువ చూడకుండా పక్క పెడతారనమాట.
తర్వాత దాని కొరకు బాధపడతారనమాట. తర్వాత కొన్నిసారి కొందరు దేవుని కూడా తప్పుపెడతారని. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు కూడా ప్రియులారా మన ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో అడ్డు నిలబడలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు ఎప్పుడు కూడా మన ఆశీర్వాదాలు అనుభవించడానికి కొరికే దేవుడు పిలిచారు. కానీ చాలాసారి నూతన పరచబడలేని మన మనస్సు మనమే చాలాసారి వద్దు, ఎందుకు నాకు ఇప్పుడు వద్దు, అమ్మ ఇప్పుడు వద్దు, మీరు విన్నారా కదా, నాన్న నాకు ఇప్పుడు వద్దు, ఇలాగ కొందరు నిర్లక్ష్యం చేస్తారనమాట. దాన్ని బట్టి వారు అది అనుభవించలేని పరిస్థితుల్లో బ్రతుకుతారు. కొందరు చెప్తారు నాకు కావాలని చెప్పి వారు మనం చూడవచ్చు. పట్టుదలతో కొందరు వారు పొందుతారు, వారు అనుభవిస్తారు. కొందరు వద్దు అని చెప్తారు. అంతే తేడా. కాబట్టి దయచేసి మన జీవగల దేవుని తప్పుపట్టవద్దు. అదే మనం నాలుకలో మనం ఏం పలుకుతుంది దాని ఫలమే అనుభవిస్తుంది. మనం ఏదైతే అది కూడా స్థిరంగా మనం ఏదైతే పలుకుతారో, ప్రార్థన వరకు ఏదైతే మనం స్థిరంగా పలుకుతారో దాని ఫ్రూటు దేవుని చిత్తం అయితే అది అనుభవిస్తుంది, చిత్తం లేదంటే అనుభవించలేదు అంతే. కాబట్టి ప్రియులారా అంతకొరికే ప్రియులారా మనం అర్థం చేసుకొని మాట్లాడుతున్నప్పుడు కాబట్టి మన మాటలు మనం జీవితాన్ని బ్లెస్ చేయొచ్చు, మాటల ద్వారా మనం శాపం కూడా తీసుకొని రావచ్చు. కాబట్టి మాటలు అందుకొరికే ప్రియులారా మాటలు చాలా ప్రాముఖ్యం. జీవం మరణం 4 వశం ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొందరేమో దేవుని చిత్తానుసారంగా వాడుకొని దాని ఫ్రూట్ అనుభవిస్తున్నాం. కొందరేమో దేవుని నెగిటివ్ వాడుకొని దాని ఫ్రూట్ అనుభవిస్తున్నాం అంతే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం దేవుడిని తప్పుపట్టవద్దు. దేవుడు కోరుతున్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూడొచ్చు చక్కని ఆదికాండం 1వ అధ్యాయం కానీ 2వ అధ్యాయం అంత ప్రియులారా మనం చూడొచ్చు. దేవుని యొక్క ప్రణాళికలు మనం చూడొచ్చు. నిత్యమైన దేవుని యొక్క ప్రణాళికలు మనం చూడొచ్చు. నరుని దేవుడు పురుషునిగా స్త్రీగా దేవుడు నిర్మించిన తర్వాత వారిని బ్లెస్ చేసామన్నమాట, ఫలించుమని దీవించామన్నమాట. అంటే దేవుడు వారి దేవుని అనుభవించాలని దేవుడు కోరామన్నమాట. కాబట్టి దేవుడు దీవించాం, ఫలించి భూమి అంతా కూడా విశ్రమపడాలి, పరిపాలన చేయాలి. దేవుని యొక్క సంకల్పంలో ఉన్న విషయం అన్నమాట. కానీ కొందరు నో చెప్తారు, కొందరు ఎస్ చెప్తారు, కొందరు నో చెప్తారు అంతే. కాబట్టి దాని ఫ్రూట్ వారు అనుభవిస్తారు అనమాట అంతే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులు దేవుని దయచేసి తప్పు పట్టవద్దు. కాబట్టి కొందరు జ్ఞానం కలిగి సమయం సద్వినియోగం చేస్తారు, కొందరు జ్ఞానం లేకుండా సమయం సద్వినియోగం చేయడం లేదు అంతే తేడా. కొందరు మనం చూసినట్లయితే జ్ఞానం కలిగి సమయం ఆపర్చునిటీ వారు వాడతారు. ఇంకా జ్ఞానం లేని వ్యక్తులు అది వాడుకోకుండా అలాగే పుడతారు. అందుకొరికి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా మీ దైవ జ్ఞానం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యం. దేవునితో ఉన్న సహవాసం, దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యం. దైవ జ్ఞానం మనకు సహాయపడుతుంది, చాలా సహాయపడుతుంది. దేవునికి ఆశీర్వాదాలు మనం అనుభవించినట్టు సహాయపడుతుంది అనమాట. కొందరు మనుషులను మనం చూడవచ్చు, వారు అలాగే చెప్పారు, మీరు అలాగే చెప్పారు కాబట్టి నేను అది చేయడం లేదని. కానీ కొందరు మనం చూడవచ్చు దేవుని ఒక స్వరమేని ఖచ్చితంగా అది పొంది అనుభవించే వారిని మనం చూడవచ్చు. అంటే మన పరిస్థితి ఎలా ఉంది అంటే వారు వీరు చెప్పిన మాట కాదు, దేవుని స్వరం విని దాని కొరకు స్థిరంగా నిలబడాలి, గట్టిగా నిలబడి ఆశీర్వాదం అనుభవించే వారిగా ప్రియులారా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పరిస్థితులు చూసుకొని వారిని కొందరు మనం చూడవచ్చు, పరిస్థితులు చూసుకొని బ్రతుకుతారు. కానీ దేవుని వారు సమయం గడిచిపోతాయి అనమాట. ఎందుకంటే వారు పరిస్థితుల్లో గమనిస్తుంది. కాబట్టి ప్రియులారా ఈరోజు దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే దేవుని వైపు చూస్తాం, దేవుని స్వరానికి లోబడినట్టు దేవుడు మన కృప అనుగ్రహించినాక అలాగే వెళుతున్న వారు తప్పకుండా దేవుని అనుభవించారు. కాబట్టి దేవుని మనం అనుభవించే వారు ఉండాలి. దానికి ప్రాముఖ్యంగా మన ఆలోచనను దేవుని చిత్తానుసారంగా మనం కాపాడుకోవాలన్నమాట. ఇంకా మన మాటలు కూడా దేవుని చిత్తానుసారంగా మనం వాడుకోవాలి ప్రియులారా. దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం మనం నేర్చుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. లేదంటే చాలా మంది ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితులు ఉండడానికి కొన్ని కారణం
వారు ఒక వారు ఒక మాటలు నాలుక ప్రియులారా మనం చూస్తే నెగిటివ్ గా వాడుతున్నా కాబట్టి అంటే కొందరు అదేదో గొప్పతనం అని వారు అనుకున్నారని తర్వాత వారు బాధ మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా మీ చిత్తానుసరంగా నాలుక వాడినట్టు కృప అనుగ్రహించమని ప్రార్థన ఇస్తాం. ఎందుకంటే నాలుక దేవుని చిత్తానుసరంగా వాడినప్పుడు ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. ఇంకా దేవుని చిత్తానుసరంగా ఈ నాలుక వాడుకోవడం తెలియదండి, ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితుల్లో బ్రతున్న వారిని కూడా అనేకలు మనం చూడవచ్చు. కాబట్టి ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను పలుకుతున్న మాటలు మనం పలుకుతున్న మాటలు మన మీదే శాపం తీసుకొని రావద్దనమాట. నిన్ను ప్రియులారా ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా నిన్ను క్రిస్తులో ఉన్న నిన్ను ఏ వ్యక్తి కూడా శాప మాటలు నీ మీద పలికిన గాని నీ మీద పనిచేయలేదు, కారణం లేకుండా శాపం పనిచేయలేదు. ఇప్పుడు ఎవరు నీ మీద శాప మాటలు పలికిన నీ మీద పనిచేయలేదు. ఎందుకంటే నువ్వు మనం ఆశీర్వాదపూర్ణ క్రిస్తులో మనం ఉన్నాం. కానీ మనం ఓన్ గా శాప మాటలు పలికి ఉండే అది పనిచేస్తుంది. మనం ఓన్ గా పలికి ఉండే అది పనిచేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నీ గురించి నువ్వు నెగిటివ్ మాటలు పలకడం ఆపాలి అనమాట. ఆపాలి. ఇప్పుడు నిన్ను నువ్వు దీవించాలి, ఇద్దరిని కూడా దీవించాలి. దేవుని చిత్తం అదనమాట. నిన్ను నువ్వు దీవించాలి. మాటల ద్వారా దీవించుకోవచ్చు, మన మాటల ద్వారా దీవించుకోవచ్చు ప్రియులరా. అదే మనం చూడవచ్చు. ఇస్సాకు ప్రియులరా, ఇస్సాకు పిల్లల్ని పిలిచి దీవించామన్నమాట. పెద్ద కుమారుని దీవిస్తామని తండ్రి అనుకున్నాం. కానీ పరలోక తండ్రి ముందుగానే పరలోక తండ్రి ఒక హృదయంలో చిన్నవాడు యాకోబు ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని తండ్రి ముందే ఆలోచన చేసింది. అదే దేవుడు మన గురించి కూడా అలాగే ఆలోచన చేశాం. ఒకటి నువ్వు అనుకోవద్దు, తండ్రి యాకోబు గురించి మాత్రం జ్ఞాపకం ఆలోచన చేశామని కాదు. నా గురించి నీ గురించి కూడా పరలోక తండ్రి ఆలోచన చేశాం. నువ్వు తప్పకుండా ఆశీర్వాదం అనుభవించాలని తండ్రి ఆలోచన చేసి అందుకొరకే ప్రియులారా తండ్రి మనకు జీవం కలిగిన దేవుడు క్రిస్తు దగ్గరికి మనల్ని నడిపించాం, రక్షణాన్ని గురించాం. ఇప్పుడు తండ్రి యాకోబుని మాత్రం కాదు, నిన్ను కూడా ఆలోచన చేశాం, మనల్ని కూడా ఆలోచన చేశాం. కాబట్టి దేవుని ప్రియులారా మనం శోధిస్తాం మనల్ని కూడా. అది కూడా గొప్ప దేవుడు. మనుషులు మనల్ని గురించి కొందరు జ్ఞాపకం చేసినప్పుడు మనకు సంతోషం వస్తుంది, మంచిది. కానీ గొప్ప దేవుడు మన గురించి జ్ఞాపకం చేసాం, ఆలోచన చేసాం. నా కుమారుడు నా కుమార్తె తప్పకుండా దేవుని అనుభవించాలి. అలా ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మన ఆశీర్వాదం అనుభవించాలని కోరుతున్నాం, ఒక ప్రణాళికతో ఉన్నాం. అయినా కానీ దేవుని పులిపు ఉందని మనం నీ గురించి నీవు శాప మాటలు నెగిటివ్ మాటలు పలుకోవద్దు. ఆపాలి పలుకోవద్దు. నీ గురించి నిన్ను దీవించాలి, నువ్వు అంతే. ఆశీర్వాద మాటలు పలకాలి, నిన్ను నీవు దీవించాలి. అదే దేవుని చిత్తం అనమాట. ఒకటి తండ్రిని చూస్తే మనం నేర్చుకోవాలి. పరలోక తండ్రి ఆదికాండం మొదటి అధ్యాయం చూడవచ్చు. తండ్రి దీవించినట్టు మనం చూడొచ్చు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవలైన కొత్త జన్మించిన మన తండ్రి హెవెన్లీ ఫాదర్ దీవించినది మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. మీరు మిమ్మల్ని దీవించాలి ప్రియుల. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, ఇస్సాకు అలాగే రిబేకా పిల్లలను దీవించాం. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే యాకోబును దీవించాం. దానికంటే ముందు పరలోక తండ్రి దీవించాం. కాబట్టి పరలోక తండ్రి ఒక దీవెన చాలా పవర్ఫుల్ అనమాట. అది తల్లిదండ్రులను కూడా మార్చేస్తుంది అనమాట. దీవించినట్టు అంత పవర్ ఉంది అనమాట. ఇక్కడ యాకోబు మీదే జీవం కలిగిన దేవుని ఒక దేవుని ఉంది. అలాగే మన మీద కూడా జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి ఆలోచన చేసాం, నువ్వు దీవించబడాలి, అంతే. నువ్వు దేవుని అనుభవించాలి. అందుకొరకు ప్రియులా మనం చూడవచ్చు, ఇస్సాకు కూడా యాకోబును దీవించినట్టు చూడవచ్చు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి కుమార్ని యాకోబుని దీవించినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మడు వాడుతారు, అంతే. స్తోత్రం. కాబట్టి మనల్ని కూడా దీవించడానికి దేవుడు అనేకలు వాడుతున్నారు. ప్రతి సంఘ బిడ్డలు మన కొరకు ప్రార్థన చేస్తున్నాం, మనల్ని దీవిస్తున్నాం.
మన కొరకు ప్రార్థన చేస్తున్నామంటే దీవెన కొరిపినట్టే, దీవించినట్టే. కాబట్టి ప్రియులారా, మనల్ని జీవించడానికి దేవుడు అనేకను ఈ కాలంలో వాడుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దీవించే వారు ఉండాలి. కాబట్టి మీరు మిమ్మల్ని దీవించాలి. మీరు మాత్రం మీకు వ్యతిరేకంగా చేసే నెగటివ్ మాటలు, పదాలు పలుకోవద్దు. తప్పకుండా దీవెన మాటలు పలకాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంది. నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు, వాక్యంతో నింపబడిన నీవు, నీ మాటల్లో జీవం ఉంది అనమాట. జీవ మాటలే పలకాలి, మరణ మాటలు పలుకోవద్దు. నీ గురించి పలుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు తెలియకుండా పలికారేమో కొన్ని మాటలు, నెగిటివ్ మాటలు పలికొండవచ్చు. అదంతా ఏ సమయంలో క్యాన్సిల్ చేయాలి. నీకు ఏదైతే జరగాలో అది నీ గురించి నువ్వు ప్రకటించాలి. యేసునామములో ప్రార్థన చేయాలి, యేసునామములో ప్రకటించాలి. అంతే. ఇప్పుడు నీవు ఏదైతే జరగాలో అది జరిగినట్టు నువ్వు ప్రకటించాలి. అది దేవుడు చేసినట్టు దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి అనమాట. కాబట్టి ఇప్పుడు జీవ మాటలు పలకాలి, మరణ మాటలు దయచేసి పలుకోవద్దు. పరిస్థితులు ఎంత ఘోరమైన సరే, ఎంత నెగిటివ్ చూపించినా గానీ, రిజల్ట్ అంతా కూడా నెగిటివ్ చూపించినా గానీ నీవు మాత్రం జీవ మాటలే పలకాలి. అదే జరుగుతాయి అనమాట. జీవ మాటలు తప్పకుండా నీవు పలుకుతున్న జీవ మాటలు, జీవవాక్యం తప్పకుండా జీవగల దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంతే. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు. కాబట్టి జీవ మాటలు నీవు పలుకుతున్న వ్యక్తి ఉండే పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు నీ జీవంలో తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు ఇస్సాకు పిల్లలను దీవించినట్టు మనం చూడవచ్చు. ప్రత్యేకంగా యాకోబును, ఇస్సాకు, రెబెక్క దీవించారు. కాబట్టి యాకోబు వెళ్ళిన తర్వాత కూడా మనం చూడవచ్చు ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో కొన్ని ఆటంకాలు జరిగినట్టు మనం చూడవచ్చు. ఆయన కానీ ఆఖరికి ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు యాకోబు ఎన్నోసారి మోసపోయాం, ఎన్నోసారి దీవెనలు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన కానీ ప్రియులారా తండ్రి యొక్క దీవెన, హెవెన్లీ ఫాదర్ ఒక సృష్టికర్త దేవుని యొక్క దీవెన యాకోబు మీద ఉంది. తల్లిదండ్రుల దీవెన కూడా ఉంది. ఇది యాకోబు కూడా కోరుతున్నాం అనమాట. నేను దీవించబడాలి అని కోరుతున్నాం. యాకోబు మనం చూడవచ్చు, పట్టుదల కలిగి ఉన్నాం. నేను దీవించబడాలి అని, నేను ఆశీర్వాదం అనుభవించాలని పట్టుదల కలిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దానిలో తన సొంత తల్లి కూడా సహాయం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. రెబెక్క కొంతమటుకు నేర్పించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. యాకోబు అనుకున్నాం, నాకు వద్దు, ఆశీర్వాదం వద్దు అని అనుకున్నాం. కానీ రెబెక్క చెప్పాం, నీవు వెళ్ళాలి, నీవు దీవెని అనుభవించాలి. ఆ తల్లి గట్టిగా తబలతో ఉన్నామన్నమాట. గట్టిగా ఉన్నాం. తల్లి గట్టిగా నిలబడామన్నమాట. నా కుమారుడు దేవుని అనుభవించాలని గట్టిగా రెబెక్క నిలబడ. కాబట్టి ఇప్పుడు ఇలా పరలోక తండ్రి ముందే నిలబడుతున్నాం. ప్రియులారా పరలోక తండ్రి ముందుగా ప్రియులారా మనం చూసినట్లయితే కోరాం యాకోబు దీవించబడాలని. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే తన సొంత తల్లి కూడా కోరామన్నమాట, నా కుమారుడు దీవెన అనుభవించాలని. తర్వాత మనం చూడవచ్చు ఇస్సాకు కూడా ఆ ఒక్క స్థాయికి వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం చూడవచ్చు ఇస్సాకు అలాగే రెబెక్క ఇద్దరు కలిసి ప్రియులారా మనం చూడవచ్చు యాకోబుని దీవించి పంపి. ఇప్పుడు మన పిల్లల్ని మనం దీవించాలి, మనల్ని దీవించాలి, పిల్లలు వారిని దీవించాలి అనమాట. దేవుడు మనల్ని దీవించా మంచిది, తల్లిదండ్రులను దీవెన మనం పొందాలి మంచిది. అది మాత్రం కాకుండా మనం కూడా మనల్ని దీవించాలన్నమాట. మనం కూడా మన గురించి మన దేశ నెగిటివ్ మాటలు పలుకోవద్దు, జీవ మాటలే పలకాలన్నమాట. నెగిటివ్ మాటలు మనం పలుకొచ్చినప్పుడు సాతానుకు చోటిచ్చుంటావద్దు అనమాట. అందుకొరకే సాతానుకు చోటు ఇవ్వవద్దు. ఈ మాటల ద్వారా సాతానుకు చోటు ఇవ్వవద్దు, జీవ మాటలే పలకాలి. అప్పుడు శవ మాటలు పలుకుండే యేసునామములో దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నీవు దేవుని అనుభవించాలి అంటే నువ్వు దీవెన ఆశీర్వాద మాటలే పలకాలన్నమాట. ఒకటి ప్రియులారా మనం చూడవచ్చు, ఏదైనప్పుడు కూడా యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే ఆశీర్వాదాలు అనుభవించాలని గొప్ప తపనతున్నా. అందుకొరకే రెబెక్క తన తల్లి నుండి నేర్చుకొని డాడీ దగ్గర వెళ్ళారు, దీవెన ఇస్సాకు ద్వారా పొందుకొని బయటకు వచ్చారు.
తర్వాత తల్లిదండ్రులు దీవించాం. దానికంటే ముందు ప్రియులారా మనం చూడొచ్చు, సొంత జ్యేష్ఠుడు నుండి కూడా దీవెన ప్రియులారా పొందినట్టు మనం చూడొచ్చు. జ్యేష్ఠత కూడే, అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. అది కూడా ప్రియులారా మనం చూడొచ్చు. కొంత ఆహారం ఇచ్చి అది కొన్నట్టు లేదంటే సంపాదించినట్టు పొందినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ఏదంటే ఇప్పుడు యాకోబు కోరామన్నమాట, ఇంక్రీజ్ అయ్యాం, నేను దీవెన అనుభవించాలి, నేను దీవించబడాలి అని తపనంతో ఉన్నట్టు ప్రియులారా మనం చూడొచ్చు. స్తోత్రం. కాబట్టి నన్ను దీవించబడాలి, దీవెన అనుభవించాలని కోరుతున్న నిన్ను జీవంగల దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కానీ దేవుని అనుభవించాలని కోరుతున్న నీవు దయచేసి శవ మాటలు పలుకోవద్దు, నెగిటివ్ మాటలు నీ గురించి నీవు ప్రకటించవద్దనమాట. నీ గురించి నీవు చెప్పాలి, దేవుడు నన్ను దీవిస్తాడు, నేను దీవెన అనుభవిస్తుంది, నేను అనేకులకు దీవెనకరంగా బ్రతుకుతే అని చెప్పాలి. ఒకవేళ చాలా మంది నీ గురించి చెప్పడం లేదేమో, నీవు దీవించబడతాయని అనేకులు చెప్పడమే లేదేమో, నో ప్రాబ్లం. కానీ నీవు మాత్రం నెగిటివ్ మాటలు చెప్పవద్దనమాట. నీవు పలకాలి, వాక్యం కన్ఫర్స్ చేయాలి. కాబట్టి యేసు రక్తంలో ఆశ్రయించాలి, యేసు నామంలో ఆశ్రయించాలి. యేసు రక్తం ద్వారా మనం శుద్ధి చేయాలి. యేసు రక్తం ప్రియులారా ప్రతి శాపములు తొలగిస్తాయి అనమాట. యేసు రక్తం శాపం మన మీద పని చేయకుండా కాపాడుతాయి అనమాట. యేసు రక్తం ద్వారా దేవుడు మనను, యేసు రక్తం పవర్ఫుల్ రక్తం అనమాట. బ్లడ్, యేసు ప్రిన్సెస్ రక్తం, దానికి పవర్ ఉంది అనమాట. ఆ రక్తం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నిరంతరం మన కొరకు మాట్లాడుతుంది. యేసు రక్తంలో మనం ఆశ్రయించాలి. యేసు రక్తం మనం ఆశీర్వాదం అనుభవించాలని నిరంతరం ఆ రక్తం మన మేలు కోరికే మాట్లాడుతుంది. కాబట్టి వారు వీరు నీ గురించి మాట్లాడలేదని దయచేసి బాధపడవద్దు. యేసు రక్తం నిరంతరం మన కొరకు మాట్లాడుతుంది. కాబట్టి ఆ ట్రస్ట్ యేసు రక్తంలో మనం ఆశ్రయిస్తాం. యేసు రక్తం ద్వారా మనల్ని మనం కడగాలి. మనకున్న అంతా కూడా యేసు రక్తం ద్వారా మనం కడగాలి అనమాట. మనకు ఏదైతే దేవుడు ఇచ్చారో అంతా కూడా యేసు రక్తం ద్వారా మనం బై ఫెయిత్, మనం విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా దాన్ని కడగాలి. యేసు రక్తం వాడుకోవాలన్నమాట. యేసు రక్తం, హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తం మనం ఆశీర్వాదం అనుభవించాలి, మేలు కొరకు మాట్లాడుతుంది. అదే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం. తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు ప్రభు పొందాం, ప్రభు తండ్రికి లోబడియాం. ఉద్దేశం ఏంటిది? నీవు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకే ప్రభు పరమయాగంగా బలిగా మార్చబడాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు క్రీస్తు కూడా ప్రియులారా పరిశుద్ధ యాగంగా మార్చబడామన్నమాట. అంటే చూడండి ఎంత తబనని చూడండి. జీవగల దేవుని యొక్క నీవు తప్పకుండా దేవుని అనుభవించాలి, తప్పకుండా దేవుని అనుభవించాలి అనమాట. దాని కొరకు యేసుక్రీస్తు దాని రక్తం కార్చామన్నమాట. ఎందుకంటే మనల్ని మనకు అర్హులుగా మనల్ని మార్చాలి. పాపిలుగా ఉన్నవారు ఆశీర్వాదం అనుభవించాలి. ఇప్పుడు పాపులుగా ఉన్నవారు పరిశుద్ధులుగా మార్చాలి, పాపులుగా ఉన్నవారు నీతిమంతులుగా మార్చబడాలి. కాబట్టి దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణ రక్తం, పరిశుద్ధ రక్తం మన కోసమే కార్చామన్నమాట. మనం నమ్మాలి, ఒప్పుకోవాలి. ఎస్ఏ మీరు నా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి వందనాలు, రక్తం ద్వారా మనం కడగాలి, అదే మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించామన్నమాట మన ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు. సో ఇంకా దానికంటే ఏం కావాలి ప్రియులారా? దానికంటే ఎవరు ఏం చేస్తారు? కాబట్టి జీవన దేవుడు మన పక్షంగా మీరు నేను ఆశీర్వాదం అనుభవించాలి. దీవెనలోనికి అబ్రహాం ఒక దీవెనలోనికి మనం రావాలి, దేవుని యొక్క దీవెనలోనికి మనం రావాలి. దాని కొరకు ఆ రక్తం కార్చి పొరిలారా రక్తం ద్వారా మనల్ని కొన్నాం, ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చాం. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు ఆశీర్వాదానికి అర్హురాలు, అంతే. 100% గ్యారెంటీ అనమాట. అది ఆ రక్తం, యేసు రక్తం. అదే మన ప్రభు వల్ల మనం తీసుకోవాలి. ప్రభు వల్ల అంటే ఉద్దేశం తప్పు, అంటే నిబంధన రక్తం అనమాట, నిబంధన గుర్తు అనమాట అది. కాబట్టి ప్రియులారా యేసు రక్తంలో ఆశ్రయిస్తాం. కాబట్టి యేసుక్రీస్తు మరణించాం మన ఆశీర్వాదం అనుభవించడానికి కొరకే. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు అర్హురాలు, అంతే.
స్తోత్రం. కాబట్టి దాన్ని కాదని సాతాను చెప్తారేమో గాని నీవు మాత్రం చెప్పవద్దనమాట. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు ఆశీర్వాదానికి అర్హురాలు. ఇది నమ్మాలి అనమాట. నమ్మి దేవుని స్తుతించాలి నువ్వు. కాబట్టి కొందరు చెప్తారేమో నీవు ఆశీర్వాదానికి అర్హుడు కాదు, అర్హురాలు కాదు, అదే నీ జీవితం అని దేశి నీవు ఒప్పుకోవద్దు. కానీ నీవు ఒప్పుకోవాలి. యేసు రక్తం ద్వారా కడగబడిన నేను ఆశీర్వాదానికి 100% అర్హుడు, అర్హురాలని కన్ఫ్యూస్ చేసుకొని దేవుని ఆరాధించుకొని ముందుకు కిందలు వేసుకొని వెళ్ళాలి మనం. కానీ చాలా సరే ఏం జరుగుతుంది, అది చేయకుండా వారు వీరు చెప్పిన నెగిటివ్ మాటలు విని అదే కన్ఫ్యూస్ చేసుకొని నువ్వు బెదిరించబడిన స్థాయిలో ఆశీర్వాదాలు లేని స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి ఏం చేయాలి? యేసు రక్తంలో ఆశ్రయించాలి. కాబట్టి అర్థం చేసుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడిన మనం ఆశీర్వాదం అనుభవించడానికి అర్హులమని అర్థం చేసుకోవాలి. వేరే ఏమీ కాదు. ఒకవేళ నువ్వు చదవలేదేమో, నో ప్రాబ్లం. ఒకవేళ చదివిన తర్వాత కూడా సర్టిఫికెట్ దొరకలేదేమో, నో ప్రాబ్లం. ఒకవేళ చదివిన తర్వాత కూడా నీకు జాబ్ రాలేదేమో, నో ప్రాబ్లం. అది కాదు ఆశీర్వాదం అనుభవించాలని కాదు. జాబ్ ఉండేనే ఆశీర్వాదం అనుభవించాలని కాదు. చేతిలో డబ్బు వచ్చిన తర్వాతనే ఆశీర్వాదం అనుభవించాలని కాదు. దేవుని దీవెన ఇంకా గొప్పదనమాట. కాబట్టి మనం యేసు రక్తంలో ఆశ్రయించాలి. యేసు నామములో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు అపవాదికరులు తప్పకుండా లయమైపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసు నామములో ప్రార్థన చేస్తున్న మనం అర్థం చేసుకోవాలి. దాని మధ్యలో నెగిటివ్ మాటలు పెట్టవద్దనమాట, పలుకోవద్దు. డిసిప్లిన్ నేర్చుకోవాలన్నమాట. యేసు నామములో ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు ప్రార్థన చేస్తున్న నీవు నెగిటివ్ మాటలు మాత్రం ప్రార్థన చేయక ముందు గాని తర్వాత గాని నెగిటివ్ మాటలు రిలీజ్ చేయవద్దనమాట. జీవ మాటలే రిలీజ్ చేసుకోవాలి అంతే. ఆశీర్వాద మాటలే రిలీజ్ చేసుకోవాలి అంతే. న్యూ క్రియేషన్, నూతన సృష్టి అంటే అదనమాట. న్యూ క్రియేషన్ వాక్యం దాని పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన మనల్ని న్యూ క్రియేషన్ గా దేవుడు మార్చేసాం. నూతన సృష్టిగా మార్చేసాం. న్యూ క్రియేషన్ గా దేవుడు మార్చేసాం. ఇప్పుడు న్యూ క్రియేషన్ నుండి జీవ మాటలే వస్తాయన్నమాట. స్తోత్రం. జీవ మాటలు వస్తాయన్నమాట. కాబట్టి జీవ మాటలు నువ్వు పలకాలి, శవ మాటలు దేసి పలుకోవద్దు. ఒకటి వేలాది లక్షలాది ప్రజలు మీకు వ్యతిరేకంగా నెగిటివ్ మాటలు, శవ మాటలు పలికిన కానీ నీవు మాత్రం దానికి ఎస్ చెప్పవద్దు అనమాట. జీవ మాటలే నువ్వు పలకాలి. ఇప్పుడు జీవ మాటలు పలుకుతున్న నీవు నీ జీవితం దీవించబడదు, తప్పకుండా దీవించబడదు. కాబట్టి ఇప్పుడు దయచేసి వారు వీరును తప్పుడు మాటలు చెప్తున్న వారిను కొప్పి చేయొద్దు. వారు చెప్పినది మరల నువ్వు కన్ఫ్యూజ్ చేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. నేను మనకు ఒకటి చాలు, అదే దేవుని మాటలు చాలు. అదే మరి ఉత్తమమైనది ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి మనం కూడా ఉత్తమమైనది తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. అదే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సమృద్ధి తీసుకో. వాక్యం సమృద్ధి మన హృదయంలో, మన ఆత్మలో నింపుకోవాలి అని రాయబడింది. నింపాలి అని రాయబడింది. సమృద్ధి. ఇప్పుడు వాక్యం సమృద్ధి నింపబడుతున్నప్పుడు మన మాటలు కూడా వాక్యం అవుతుంది, జీవ మాటలే. ఇప్పుడు జీవ మాటలు పలకడం అని నేర్చుకోవాలి. అదే ద్వితీయోపదేశ కాండంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఉదయకాలం లేచినప్పుడు జీవ మాటలు పలకాలి, ఇందులో ఉన్నప్పుడు జీవ మాటలు పలకాలి, నడిచినప్పుడు జీవ మాటలు పలకాలి, బయటకు వెళ్ళినప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, తిరిగి వచ్చినప్పుడు కానీ, అంటే జీవ మాటలు, దేవుని మాటలు మన ఆత్మలో నింపుకోవాలి, హృదయంలో నింపుకోవాలి. అదే మాటలే మన ధ్యానం, అదే మాటలు మనం రిలీజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? తప్పకుండా నీవు దీవించబడి, నీవు మాత్రం కాదు, నీ దగ్గర వస్తున్న వారు కూడా దీవించబడతాయి అంతే. జీవ మాటలు ఒక దేవుని మాటలు ఒక గొప్పతనం. ప్రియులారా మనం చూసినట్టు ఎవరైతే అదే రిసీవ్ చేస్తారో వారు దీవించబడుతుంది, వారి ఆశీర్వాదం అనుభవిస్తుంది, శాపాలు తొలగిపోతుంది, శాపం పని చేయలేదన్నమాట. ఇప్పుడు జీవ మాటలు నిరంతరం ధ్యానించేవారుగా, పలికేవారుగా, ఒప్పుకునేవారుగా మనం ఉండాలి. ఇద్దరు నేర్పించేవారు ఉండాలి. జీవ మాటలు గట్టి పట్టుకొని దాన్ని హత్తుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అంతే. జీవ మాటలు చాలు. సాతాను మాటలు మనకు అస్సలే వద్దు. స్తోత్రం. నెగటివ్ చెప్తున్న వారి మాటలు వద్దు, భయం పుట్టించే మాటలు మనకు వద్దు. మనకు జీవ మాటలు చాలు ప్రియులారా. దేవుని మాటలు చాలు, దేవుడు చాలు, దేవుని మాటలు చాలు. ఇంకా దేవుని మాటలు మనతో ఉండే ఏమవుతుంది?
ఇక దేవుని చిత్తం ఉన్న వారు కూడా మన దగ్గరకు వచ్చేస్తారు, దేవుడు కనిపిస్తారు. చాలు, దేవుడి చిత్తం ఉన్న వారు మనకు చాలు. దేవుడి చిత్తం లేని వారు, చిత్తం ఉన్న వారు దేవుడు నడిపిస్తారు ప్రియుల. చాలు, దేవునికి స్తోత్రం. మనమేమో అందరం రావాలని కోరుతున్నారేమో, అప్పుడేమో జయం అని మనం అనుకున్నారు. కాదు, దేవుని చిత్తం ఉన్న వారు వచ్చిన చాలు, అదే జయం అనమాట. అందరం రావాలని మనం కోరుతున్నారేమో, కానీ ప్రార్థన చేసిన ప్రభావం మీ చిత్తం ఉన్న వారు చాలు, అంతే. స్తోత్రం. కాబట్టి మనమేమో ఎక్కువ మంది ఉండేనే చేయమని మనం అనుకున్నాం. కాదు ప్రియులారా, ఎక్కువ మంది ఉన్నామని కాదు, దేవుని చిత్తం ఉన్న వారు ఉండడమే చేయమని అర్థం చేసుకోవాలి. అదే మనం చూడవచ్చు ప్రియులారా, మనం చూడవచ్చు కాలేబు, యెహోషువ 12 మందిను ఏగు చూడడానికి పంపారు. 10 మంది ఏమో తిరుగుబాటు చేసి రెవల్యూషన్ లేని వారు, దేవుని వాక్య సత్యాలు సరిగా తెలియలేని వారు, వారు సమస్యలు చూసుకొని, శత్రువులు చూసుకొని పెద్దగా వివరించామన్నమాట. వారందరూ ఆశీర్వాదాలు అనుభవించలేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? శత్రువుని చూసుకొని, సమస్యను చూసుకొని పెద్దగా వివరిస్తున్నారా? అప్పాలి. కానీ నిన్ను జీవగలన దేవుని మనం గణపరచాలి. దేవుడు గొప్పవాడని చెప్పాలి. నాకు జయం ఇచ్చిన దేవుడు గురించి మనం చెప్పాలి అనమాట. జయం ఇచ్చిన దేవుడు కాబట్టి ఆ దేవుని గురించి చెప్పాలి ప్రియులారా, క్రిస్తు గురించి చెప్పాలి. అదే ఒక మాటలో చెప్పాలని క్రిస్తు గురించి చెప్పాలి. క్రిస్తు మనకు జయం ఇచ్చాము, అంతే. దాని గురించి చెప్తున్నామా? లేదంటే నువ్వు ఓడిపోయిన విషయాలు, అబ్బో నేను అలాగే చేయలేదు, ఇలాగ చేయలేదు కాబట్టి నేను ఓడిపోయామని చెప్తున్నామా? లేదంటే యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కోసం గొప్ప కార్యం చేశామని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? చాలా మంది మనం చూసాను, అది చేయలేదు, ఇది చేయలేదు, ఏ చెప్తారు. వారు చేయలేదు, వీరు చేయలేదు, నేను ఆశీర్వాదం పొందడానికి వరకు వారు చేయలేదు, వీరు చేయలేదు, ఎవరు చేయడం లేదు, ఇదే చెప్తున్నారు. అందువరకు మనం అలాంటి వ్యక్తులకు ఏం కావాలి? కలువరి ప్రదేశం కావాలి. అంటే ఆకాశం, భూమి, సౌందర్యం, దేవుడు చేసిన గొప్ప కార్యం అర్థం చేసుకోవాలి అనమాట. ఇప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నది అర్థం చేసుకున్న వారు వీరు నా కొరకు ఏమి చేయలేదని చెప్పలేదు ప్రియుల. దానికి టైం ఉండలేదు. కొందరికేమో టైం ఎక్కువ, వీరు అది చేయలేదు, ఇది చేయలేదు, అందుకొరకు నేను ఆశీర్వాదం పొందడం లేదని గొప్పగా చెప్తున్న వారు మనం చూడవచ్చాము. అంటే దానికి అర్థం వారికి కలువరి శిలువలో జీవం కలిగిన దేవుడు వారి కోసం చేస్తున్నది ఇంకా వారికి జీవమాత్మలాగా మార్చబడలేదు. సత్యం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సత్యం నేర్పిస్తాడు. కాబట్టి ఇది గ్రహించాలి, ఇది మనం గ్రహించాలి. జీవం కలిగిన దేవుడు మన కోసం గొప్ప కార్యం చేసేది మనం జ్ఞాపకం చేయాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేయాలి, ప్రతిరోజు తలంచుకోవాలి. అదే ప్రభు వల్ల దేవునికి స్తోత్రం. ప్రభు మనం చేసాం కాబట్టి ఇంకా వీరు మన కొరకు ఏమీ చేయలేదని చెప్పడానికి వీలు లేదు. మనం చెప్పాలి, ప్రభు నా కొరకు గొప్ప కార్యం చేశామని చెప్పాలి. చెప్తున్నామా? చూడాలి. శిల్వ ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినాక కలువరి శిలువలో మనం జయం కొరకు, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు యేసుక్రీస్తు సంపూర్ణ యాగంగా మార్చబడే ప్రాణం కూడా ఇచ్చాం, రక్తం కూడా ఇచ్చాం. ఇంకా దానికంటే ఏం ప్రభు ఇస్తాడు? దానికంటే ఏమి ఇస్తాడు? ప్రాణం కూడా ఇచ్చాం, రక్తం కూడా కార్చాం. అది మాత్రం కాకుండా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపాం, 3 రోజులు తిరిగి లేపాం. అదే క్రిస్తువును, మహిమాపూరుడైన క్రిస్తువును తండ్రి మనలో నాటేసాం. జయించిన క్రిస్తువును మనలో నాటేసాం. కాబట్టి కలువరి శిలువలో ప్రభు అన్నీ చేసాం మన ఆశీర్వాదం కొరకు. ఇంకా జయించిన క్రిస్తువును తండ్రి మనలో నాటేసాం. ఎందుకంటే నువ్వు ఓడిపోవద్దు, నువ్వు జయంతో బ్రతకాలి, ఆశీర్వాదం తప్పకుండా అనుభవించాలి. అందువరకు ప్రియుల తండ్రి జయించిన క్రిస్తువును మనలో నాటేసామన్నమాట. ఇంకా మనలో ఉన్న క్రిస్తుతో కలిసి పరిశుద్ధాత్మను ఆశ్రయించుకొని మనం బ్రతకడం ఒకటే నేర్చుకోవాలి. మనలో ఉన్న క్రిస్తుతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఆశీర్వాదం తప్పకుండా అనుభవిస్తాం. కానీ మనలో వచ్చిన క్రిస్తుతో కలిసి బ్రతకడం నేర్చుకోలేదంటే బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాం. అందుకొరకు వాక్యం మనం వినాలి, వాక్యం చదవాలి, ప్రార్థన. కాబట్టి వాక్యం బోధించడానికి కొరకు మాత్రం కాదు, ఇది మన బ్రతుకు కొరకు వాక్యం అనమాట. కాబట్టి క్రిస్తు మనలో ఎదిగినాక క్రిస్తుతో కలిసి బ్రతకడం ఆయన నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. మంచి టీచర్ పరిశుద్ధాత్మ దేవుడు. అంటే క్రిస్తుతో కలిసి
క్రిస్తువుని కలిగిన నువ్వు ఓడిపోయిన వ్యక్తి కాదు. కాబట్టి ఓడిపోయినట్టు నీవు అనుకోని దుఃఖం, నిరాశ, బాధ, డిప్రెషన్ లోనికి వెళ్ళొద్దు. అది సాతాను యొక్క ఆలోచన అనమాట. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటిది? క్రిస్తు చేసిన గొప్ప త్యాగాన్ని అనుదినం ధ్యానించుకొని, ఇంత గొప్పగారి దేవుడు చేశామని గుర్తించుకొని, కలిగిన హృదయం కలిగిన వారిగా దేవుని ఆరాధించుకొని, ఆనందంతో సుధించుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. స్తోత్రం. కాబట్టి దేవుడు మనకు మనం జయగీతాలు పాడినట్టు దేవుడు గొప్ప కార్యం చేశాడు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు దేవుడు రెండు కాదు, నీవు క్రిస్తు రెండు కాదు. ఇది మనం కొందరు అనుకున్నారు, క్రిస్తు దేవుడు వేరు, నేను వేరు. దేశీ అలాగా అనుకోవద్దు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన నీవు దేవుడు ఒకటే అనమాట. రెండుగా లేదనమాట. కాబట్టి నీవు దేవుడు రెండుగా ఉన్నామని ఆలోచన ఒకప్పుడు అలాగ ఉండవచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన నీవు దేవుడు రెండుగా లేదనమాట. నీవు క్రిస్తు ఒక్కటిగా దేవుడు మార్చేసాను, ఒక్కటే మార్చేసాను. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది గ్రహించాలి అనమాట. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మనం నవ్వుతాయి అనమాట, ధైర్యం వస్తాయి అనమాట. అదే ధైర్యం బలం వస్తాయి అనమాట. నేను దేవుడు ఒక్కటి, అంతే. నేను క్రిస్తు ఒకటి, అదే దేవుడు చేశాను. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఏదో నోటమిలో పాపం చేయకముందు అలాగే అనమాట. దేవుడుతో సవాసం చేసుకొని ఆదాం ఉన్నాం అనమాట, హవ్వ ఉన్నాం. పాపం ద్వారా దూరం అయ్యాం, కానీ పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చాం. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన నీవు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో సహవాసములు ఉన్నామన్నమాట. స్తోత్రం. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో సహవాసం అంటే చిన్న విషయం కాదు ప్రియులారా, అది గొప్ప విషయం. గొప్ప దేవునితో సహవాసం చేయడం అంటే గొప్ప విషయం. హానోకు జీవగల దేవునితో నడిచాం, సవాసం చేశాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు జీవగల దేవునితో సవాసం చేశాం. మోష దేవునితో సహవాసం చేశాం. దావీదు జీవగల దేవునితో సహవాసం చేశాం. ఇంకా సమూయేలు జీవగల దేవుని సహవాసం చేశాం. ఇంకా ఎలీషా, వారందరూ జీవగల దేవుని సహవాసం చేశాం. ఇప్పుడు జీవగల దేవునితో సహవాసం చేస్తున్న వారు ఎవరు ఓటం లేదు, ఓడిపోలేదన్నమాట. మరి జీవగల దేవునితో సహవాసం చేస్తున్న నీవు ఎలా ఓడిపోతారు? ఎవరు చెప్పారు అలాంటి మాట? ఎవరైనా చెప్పారా? అది దయచేసి నమ్మవద్దు అనమాట, నమ్మవద్దు. కాబట్టి జీవగల దేవునితో కలిసి బ్రతుకుతున్న నీవు జయములు ఉన్నావు, ఇది గ్రహించాలి. ఇక్కడ సాతాను యొక్క అబద్ధాలు నమ్మి నిరాశ, దుఃఖం, డిప్రెషన్ లో వెళ్ళవద్దనమాట. బట్ అసలైన ఆశీర్వాదం అదే సృష్టికర్త దేవుడు, జీవగల దేవుడు. అదే పౌలు మనం చూడవచ్చు. పౌలు పెళ్లి కూడా చేయలేదు. నాకు జీవగల దేవుడు చాలు, అంతే. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కొందరు అలాగ ఉన్నారనమాట. ఇంకా పెళ్లి చేసుకొని బ్రతకగా కానీ హానుకు పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి జీవగల దేవునితో కలిసి బ్రతిక. కాబట్టి పెళ్లి చేసుకొని బ్రతకడం జీవగల దేవునితో కలిసి బ్రతకడానికి అడ్డు కాదు. తప్పు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవగల దేవునితో కలిసి బ్రతకడం గొప్ప ఆశీర్వాదం. ఇంకా జీవగల దేవునితో కలిసి బ్రతున్న వారు గుంబే సంఘం. జీవగల దేవుని యొక్క సంఘబడాలంటే వారందరం జీవగల దేవునితో వాక్యం దారి పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన దేవుని బిడ్డలు కలిసి బ్రతుకుతున్నదే జీవగల దేవుని యొక్క సంఘం అనమాట. కాబట్టి వాక్యం దారి పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన మన అందరూ జీవగల దేవుని యొక్క బిడ్డలు, జీవగల దేవుని యొక్క బిడ్డలు కలిసి ఉన్నదన్నమాట సంఘం, జీవగల దేవుని యొక్క సంఘం. కాబట్టి వ్యక్తిగతంగా మన దేవుని యొక్క మందిరం, ఇంకా మనం కలిసి వచ్చినప్పుడు కూడా జీవగల దేవుని యొక్క మందిరం అనమాట. వ్యక్తిగతంగా మనం హోలీ స్పిరిట్ టెంపుల్ అనమాట. వ్యక్తిగతంగా ఇంకా మనం కలిసి మనం వచ్చినప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం, జీవగల దేవుని యొక్క మందిరం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్ప ఆశీర్వాదం కలిగి ఉన్నాం. వాక్యం దాని పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన దేవుని బిడ్డలతో కలిసి బ్రతకడం కూడా ఆశీర్వాదం. జీవగల దేవునితో కలిసి బ్రతకడం, ఇంకా దేవుడు అనుగ్రహించిన దేవుని బిడ్డలతో కలిసి బ్రతకడం కూడా ఆశీర్వాదం. అదే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం, సహోదరులు అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన వారు ఐక్యత కలిగి నివసించినప్పుడు అదెంతో సంతోషం ఉంది.
సహవాసములో సంతోషం ఉంది, ఓదార్పు ఉంది, బలం ఉంది. ఇది గ్రహించాలి. ఇది గ్రహించలేని వారు సంఘ సహవాసానికి రాదు అనమాట. సంఘ సహవాసానికి ప్రియులారా మనం రావడం వలన మనకు మేలనమాట, ఆశీర్వాదం. సీయోను నుండి నేను నిన్ను దీవిస్తామని ప్రభు చెప్పాను. ఇప్పుడు సీయోను నుండి దీవించాలంటే సంఘ సహవాసానికి రావాలి కదా. ఆశీర్వాదం ఉంది అని అర్థం చేసుకోవాలి. సహవాసంలో బ్లెస్సింగ్ ఉంది, ఇది అర్థం చేసుకోవాలి. కొందరు ఇది అర్థం చేసుకోవడం లేదేమో. అదే దైవజ్ఞానం లేని వారు, దైవజ్ఞానం కలిగిన వారు, దేవుని స్వనం విన్నవారు సంఘంలోనికి వస్తుంది. సంఘ సహవాసములు వారు పాల్గొంటారు. ఎందుకంటే అక్కడ బ్లెస్సింగ్ ఉంది అని దేవుడు సెలవిచ్చాం, యెహోవా సెలవిచ్చామన్నమాట. దేవుడు సెలవిచ్చాం. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోలేని వారు సంఘ సహవానికి రాదనమాట. సోదరు, ఇది అర్థం చేసుకునే వారు వస్తారు, బ్లెస్సింగ్ అనుభవిస్తారనమాట. కాబట్టి సీయోను నుండి జీవగల దేవుడు మనం దీవిస్తాడు. కానీ మనం రావాలి, సహవాసములో మనం పాలు పొందాలి. సహవాసములో రావడం మాత్రం కాదు, దేవుడు ఇచ్చినది ఉపయోగం చేసుకోవాలి, కృపావరాలు వాడుకోవాలి. దేవుడు ఇచ్చినది దేవుని చిత్తానుసరంగా వాడుకోవాలి. ఇద్దరికి క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు మనం నిలబడాలి. ఇప్పుడేమో దేవుడు అలాంటి వారి కొరకు దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. సంఘర్షణ కొరకు నిలబడాలి. ఇప్పుడు నిలబడుతున్నామా, వస్తున్నామా, నిలబడుతున్నామా, అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. వారు దేవుని ఒక దారిలో ఉన్నామన్నమాట. కొందరు మనం చూడవచ్చు, నాకు అదేం అవసరం లేదు, నాకు అదే ఏం అవసరం లేదు, సంఘ సహవాసం నాకెందుకు అని ఆలోచిస్తున్న వారు ఉన్నారు. నేను ఎందుకు రావాలి, నాకు సమయం లేదు, నాకు అసలే సమయం లేదు, కానీ ఆశీర్వాదం మాత్రం నాకు కావాలి అని చెప్పేవారు కూడా మనం చూడొచ్చు. వారు ఎలాగే దీవెన పొందుతారు. కాబట్టి సంఘ సహవాసం మరి ఇలా నిర్లక్ష్యం చేయవద్దు అనమాట. ఇది ఒక మనిషి యొక్క ప్రణాళిక కాదనమాట, దేవుని ప్రణాళికలు ఉన్నాం. కాబట్టి జీవగల దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన బిడ్డలతో సమయం గడపాలని అర్థం. దేవునితో సమయం గడపాలి, అదే దేవుడు చెప్తారు, నేర్పిస్తారు. సంఘ బిడ్డలతో కూడా సమయం గడపాలి, సహవాసంలో రావాలి. అక్కడే చాలా బ్లెస్సింగ్స్ ఉంది, సత్యమే. కాబట్టి విలువ, సంఘ సహవాసం కూర్చున్న గ్రహింపు విలువ దేవుడు మనకు అనుగ్రహించున్నాక స్తోత్రం. కాబట్టి ప్రియులారా, చాలా మంది మనం చూడవచ్చు, సంఘ సహవాసంతో వెళుతున్న వారు దీవెన పొందినట్టు మనం చూడవచ్చు. కొద్ది కూడా అక్కడ కొన్నిసారి చూడవచ్చు, ఎందుకంటే కట్టబడుతున్నాం అనమాట. పని కంప్లీట్ కాలేదు కాబట్టి దాని గురించి బాధపడవద్దు. కానీ కొందరు కొన్నిసారి కోపంతో, కొన్నిసారి కొన్ని అభ్యంతర అనిపిస్తాం కొన్నిసారి, ఎందుకంటే కంప్లీట్ కాలేదు, సంఘం కట్టబడుతున్నాం. ఎందుకు కొన్నిసారి కోపం వస్తాయేమో, కొన్నిసారి అభ్యంతరం వస్తాయేమో, ఆయన కానీ ఆశీర్వాదం లేదని కాదు. కాబట్టి కొందరు కనిపిస్తుంది, కానీ మన ప్రార్థన చేసుకోవాలి, బలంగా ప్రార్థన చేసుకొని క్రిస్తు మనలో ఇంగ్రీస్ అవుతున్న కొలది దాన్ని సహించుకొని మనం ముందుకు వెళ్ళవచ్చు. క్రిస్తు మనలో ఎదగడానికి సహాయపడుతుంది. కొందరు కోపం బయటపడినా కానీ క్షమించే గుణాలు మనం ఎదిగినట్టు దాన్ని పాజిటివ్ వాడుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం సంఘ సహవాసం అని తృణీకరించవద్దు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి సంఘ సహవాసాన్ని తృణీకరించిన వారు స్తోత్రం. కాబట్టి తృణీకరించవద్దు అనమాట. తృణీకరించకుండా ఉంటే మనకు మంచిది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం జీవంగలన దేవునితో కలిసి బ్రతకడం, జీవంగలన దేవుని బిడ్డలతో కలిసి సమయం గడపడం, అది కూడా ఎంతో గొప్ప ఆశీర్వాదం. కాబట్టి అది ఆశీర్వాదం అనమాట, ఆశీర్వాదం. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. నెగిటివ్ మాటలు చెప్పి దాన్ని కూడా తప్పుడు తీర్మానం ద్వారా దాన్ని కూడా అనుభవించకుండా అపోద్దనమాట. ఇప్పుడు నెగిటివ్ మాటలు, నెగిటివ్ నిర్ణయం, నెగిటివ్ తీర్మానాలు, తప్పుడు నెగిటివ్ మాటలు వేసి ఆపాలి. అప్పుడు ప్రియుల ఆశీర్వాదం అనుభవిస్తుంది. ఇప్పుడు జస్ట్ వచ్చి సంఘంలో కూర్చోవడం కూడా ఒక ఆశీర్వాదం. సంఘ బిడ్డలతో కలిసి జస్ట్ వచ్చి నువ్వు ఏం చేయలేకపోయినా కానీ జస్ట్ ఇచ్చి దానిలో పాల్పొందడం కూడా ఒక ఆశీర్వాదం. ఎందుకంటే నువ్వు సమయం గడుపుతున్నప్పుడు చాలా విషయాలు నువ్వు నేలో పని జరగదు, పరిశుద్ధాత్మకుడు చేస్తాడు. చాలా జ్ఞానం వస్తాయి అనమాట. చాలా విషయాలు నువ్వు నేర్చుకొని విశ్వాసంలో కట్టబడతాయి, బలపరుస్తాయి అనమాట. ఇంకా నిజంగా ప్రియుల దేవునితో సంబంధం కలిగి ఉండాలి. సంఘ బిడ్డలతో కూడా సమయం
గడపాలి. కవనెంట్ హృదయం మనకు కావాలన్నమాట. ఆశీర్వాదం అనుభవించామని వెళ్ళిపోవడం కాదు. కాబట్టి నిబంధన హృదయం కలిగిన వారు స్థిరంగా నిలబడదు. వారి కొరకు ఎవరైనా స్పందిస్తారనమాట. సమస్యలు వచ్చినప్పుడు నిబంధన హృదయం కలిగి మనం ఉన్నవారుగా ఉండే మనకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వారు పట్టిస్తారు, లేదంటే ఎవరు పట్టిస్తారు? స్తోత్రం. కాబట్టి నిబంధన హృదయం కలిగి స్థిరంగా ఉంటే ఏమవుతుంది? ఇబ్బందులు వచ్చినప్పుడు కొందరైనా మన కొరకు మాట్లాడతారు, స్పందిస్తారు. లేదంటే ఆ సమయంలో ఎవరు మాట్లాడతారు, ఎవరు నిలబడతారు, ఎవరు మన గురించి ఆలోచన చేస్తారు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం స్థిరంగా నిలబడాలి, నిబంధన హృదయం కలిగి ఉండాలి. ఇప్పుడు కొందరైనా పరిశుద్ధాత్మ దేవుడు కొందరిని వాడతారనమాట. కాబట్టి మనం జీవగల దేవునితో సహవాసం ఉండాలి, సంఘ బిడ్డలతో కూడా సహవాసం ఉండాలి. దానివల్ల మన ఆశీర్వాదాలు అనుభవిస్తాయి. కాబట్టి సంఘ బిడ్డలు కొదవలు అటు ఇటు చెప్పుకొని ఉండవద్దు. ఏదైనా కొదలు ఉండే ప్రార్థన చేయండి వారి కొరకు. డైరెక్ట్ వీలైతే ప్రేమపూర్వక రెస్పెక్ట్ గా సాత్వికంతో మాట్లాడి సరైన దారికి వారు నడిపించండి, లేదంటే ప్రార్థన చేయండి. కానీ కొదలు మాత్రం ప్రచారం చేయవద్దు అనమాట. దానివల్ల మనకు మేలేం రాలేదన్నమాట. కాబట్టి సంఘ బిడ్డల కొదవులు దేశ ప్రచారం చేయవద్దు. మనం పని దేవుని మంచి గుణాల గురించి ప్రచారం చేస్తాం. దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలు గురించి కనపరుస్తాం. హల్లెలూయా. ఇంకా కాబట్టి ప్రియులారా, కాబట్టి ఇలాగ మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తాం అనమాట. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమిస్తాం, దేవునికి లోబడి బ్రతుకుదాం, వాక్యానికి చోటు ఇస్తాం, జీవ మాటలు పలుకుదాం, ఆశీర్వాద మాటలే పలుకుదాం. నెగిటివ్ మాటలు నీ గురించి దయచేసి పలుకోవద్దు, దేవుని మాటలే పలుకండి. ఇప్పుడు దేవుడు తప్పకుండా ఆ దీవించిన దేవుని స్తుతించండి, దీవించిన దేవుని ఆరాధించండి. ఇప్పుడు మిగిలిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఏడ్చుకొని దుఃఖం, నిరాశ, బాధతో ఉండడం దేవుని చిత్తం కాదు, డిప్రెషన్తో ఉండడం దేవుని చిత్తం కాదు. అలా ఉండిన వారి నుండి ప్రజలు దూరం అయిపోతుంది అనమాట. దుఃఖం, నిరాశ, బాధ ఎల్లప్పుడూ ఉన్న వారితో. కానీ ఎవరైతే ప్రభువునందు ఆనందిస్తారో అలాంటి వారికి ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి, ఇవి ఎందుకు ఆనందిస్తున్నామని. కానీ ఎల్లప్పుడూ దుఃఖం, నిరాశ, బాధతో అదే చూపించుకొని బ్రతున్న వారు దగ్గర ఎవరు నిలబడతారు? ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దారిద్ర్యములు ఉన్నవారి నుండి ఉన్నవారు కూడా వెళ్ళిపోతాయి. అందుకొరకు బైబిల్ రాయబడింది, నువ్వు ధనవంతులుగా ఉండాలి, నువ్వు ఇచ్చేవారు ఉండాలి, వారి దగ్గరికి ప్రజలు వస్తారనమాట. కాబట్టి దారిద్ర్యంతో బ్రతకడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం నువ్వు ధనవంతుడిగా ఉండాలి. అదే అందుకొరకు కూడా దాని కొరకు కూడా యేసుక్రీస్తు ప్రాణం పెట్టాము. 2 కొరింథీయులు 8:9. కాబట్టి రిచ్ దాన్ని తప్పు పెట్టవద్దు అనమాట. నువ్వు ధనవంతుడు ఉండాలని తండ్రి చిత్తం, అంతే. కాబట్టి నువ్వు ధనపరచబడలేని నీ మనస్సు నుండి దాన్ని తప్పు పెట్టవద్దు, దేవుని చిత్తం. 2 కొరింథీయులు 8:9 వాక్యం చదివి చూడండి. దేవుని చిత్తం అదని, నువ్వు ధనవంతుడు ఉండాలి అంటే నువ్వు అడిగే వ్యక్తిగా ఉండవద్దు, నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవుడు అది కోరుతున్నాం, తండ్రి అది కోరుతున్నాం. కాబట్టి ప్రియులారా, మన ఆత్మ ప్రాణ శరీరం దేవుని చదువులో సమర్పిస్తాం. కాబట్టి వాక్యం ధర దేవుడు దీవించినాక ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీ వాక్యం ధర మాట్లాడిన మీ మాటల్ని బట్టి వందనాలు. వాక్యం చూమాలగా మార్చము తండ్రి దేవా. గొప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవా, మీతో కలిసి బదే కృప మాకందరికీ అనుగ్రహించండి. వందనాలు తండ్రి. మీరు గొప్పవాడని అగ్రేపు లోతుగా పరిశుద్ధాత్మతో అగ్రేపు మాకు సమృద్ధి దేవాదేశం. మీరు సర్వశక్తి ముందరని, గొప్ప దేవుడని, సర్వజ్ఞాని అని దేవా, సమస్త ప్రభావ మీకు సాధి అగ్రేపు మాకు తండ్రి దయచేము తండ్రి. ప్రభావ మీతో కలిసి బ్రతకడం మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతని బట్టి వందనాలు తండ్రి. దేనిలో మేము అందరం ఆనందించుకొని సంతోషంతో మీలో ఆనందించుకొని సమాధానంగా నెమ్మది కలిగి ప్రతి కృప తండ్రి దయచేము తండ్రి. ఓహిబాన గొప్ప ఆశీర్వాదం తండ్రి. మీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించాడు వందనాలు తండ్రి. నిత్య జీవన అనుగ్రహించాడు వందనాలు. పాపం వాళ్ళు క్షమించినట్టు వందనాలు. రక్తం ద్వారా కడిగి మమ్మల్ని నీతి మందులుగా పరిశుద్ధులుగా మార్చినట్టు వందనాలు. మీ రక్తం ఇచ్చి కొని మీ నిత్య సొత్తుగా మమ్మల్ని మార్చినట్టు మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరడిన సోడోకోరుడే ప్రతి ఒక్కరు ఆశీర్వాదం అనుభవించాలని తండ్రి ప్రభా మీరు కోరుతున్నట్టు వందనాలు తండ్రి. మేము స్వయ శాప మాటలు పలుకుండా కృపా తండ్రి దవాదేశము. ఏదైనా స్వయ శాప మాటలు పలుకుండే ప్రభా క్షమించము. ఆ మాటలు వేసులో క్యాన్సిల్ వేస్తున్నాం.
ఓహి బనసిక ఆరాధన ఓహి డంబ కరబిడే ప్రతి ఒక్కరు నిండుగా మెండుగా సమృద్ధి యేసు నామములో, యేసు రక్తం, యేసు నామం ద్వారా, మీ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని కృప ద్వారా ప్రతి దీవెనలు ప్రతి ఒక్కరు యేసులో దేవుళ్ళు అనుభవించినాకనే ప్రార్థన ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్ ప్రతి విషయంలో దీవెన, కుటుంబ జీవములు దీవెన ప్రతి ఒక్కరు దాన్ని చేసి అనుభవించినాక సంతోషం, సమాన నెమ్మది ఇంద్రేసమైనాక యేసునామములో ఆశీర్వాదం సమృద్ధి అనుభవించినాక అని ప్రార్థన చేస్తున్నాం. శాబాలు యేసునామములో బ్రేక్ చేస్తున్నాం. యేసునామములో ఆశీర్వాదం ప్రతి ఒక్కరు అనుభవించినాక తండ్రి ఆశీర్వాదం అనుభవించకుండా దానికి వ్యతిరేకంగా నెగిటివ్ మాటలు ఎవరైనా పలుకుతున్న వారు ఉండే తండ్రి ఆమె ఈ రోజే వారికి పరిశుద్ధాత్మ మారు మనసు తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నేర్పించమండి, ఏ మాట్లాడాలని నేర్పించు, జీవ మాటలై పలకాలని పరిశుద్ధాత్మ లోతుగా నేర్పించండి, ఆశీర్వాద మాటలై పలకాలని నేర్పించము తండ్రి. హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్ ఓకే బకారాబనస్తిగా ఆరాధన తండ్రి, మీ జ్ఞానం తండ్రి దయచేయము తండ్రి. ఓహే బకారాబనస్తిగా ఆరాధన ఒక డంబకారబిడే ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్న సంఘ సవాసం కూడా ఎంతో ఆశీర్వాదమైన గ్రేపు దవా దేశము తండ్రి. అబాది ఆలోచన బ్రేక్ చేస్తున్నాం తండ్రి. దవా సంఘ సవాసము రాకుండా పడేస్తున్న అబాది ఆలోచన బ్రేక్ చేస్తున్నాం ఏ స్వామిలో తండ్రి. ఓహి బాకా డాబానాస్తి ప్రతి ఒక్కరు జీవం పొందుకొని ఆశీర్వాదాలు అనుభవించుకొని మీ గొప్ప సాక్షులుగా ప్రతి కృప తండ్రి దేశము సంఘక్షేమం వరకు నిశ్చితానుసరంగా మమ్మల్ని అందరిని వాడుకోమని ప్రార్థనిస్తాం. బలమైన అభిషేకంతో కుమ్మరించుతుంది ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెరేగా నమ్మలో దీవిస్తున్నాం. దీవెన అనుభవించిన మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసు నమ్మలో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.